సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఒకవైపు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడుతూనే మరోవైపు సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని సమరం సాగించిన రాజకీయ సవ్యసాచి, సామాజిక విప్లవ యోధుడు బాబు జగజ్జీవన్ రామ్. జాతి జనులను విద్యావంతులుగా, ఆత్మాభిమానం కలవారిగా చేయాలన్నదే తన లక్ష్యం. జగజ్జీవన్ బీహార్లోని షాబాద్ జిల్లా చాంద్వా గ్రామంలో 1908 ఏప్రిల్ 5న సంతోషోభిరామ్ బసంతి దేవులకు జన్మించారు. ఆయన చదువుకున్న పాఠశాలలోనే మొదటిసారిగా అంటరానితనాన్ని అనుభవించాడు. అదే పాఠశాలలో విద్యార్థుల కోసం మంచినీటి సదుపాయాన్ని కల్పిస్తూ 2 కడవలపై హిందూ పానీ, ముస్లిం పానీ అని రాసి ఉంచేవారు. అయితే జగజ్జీవన్ రామ్ హిందూ పానీలో మంచినీరు తాగారని హిందూ విద్యార్థులు ఆ కుండలోని నీరు త్రాగేవారు కాదు. ఈ ఉదంతంతో ఆగ్రహించిన బాబు ఒక రాయి విసిరి ఆ కుండను ముక్కలు ముక్కలు చేశాడు. అప్పుడు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హరిజన పానీ అనే మరో కుండను ఏర్పాటు చేశాడు. జగజ్జీవన్ రామ్ ఆ కుండని కూడా పగలగొట్టాడు. ఇక చేసేదేమీ లేక ఆ పాఠశాల వారు ఒకే కుండను ఏర్పాటు చేశారు. ఈ సంఘటనలో జగజ్జీవన్ రామ్ గెలిచిన ఆయన గుండె ఆవేదనతోనూ కోపంతోనూ నిండిపోయింది. ఆ అనుభవాలే ఆయన దళిత జనుల జాగృతి వైపు ముందుకు సాగటానికి ప్రేరణనిచ్చాయి. లాహోర్లో 1929 డిసెంబర్ 1న జరిగిన కాంగ్రెస్ మహాసభలో పాల్గొంటూనే జగజ్జీవన్ మరోవైపు దళిత జాతీయ సమావేశాన్ని నిర్వహించారు. మన దేశంలో జగజ్జీవన్ను వరించినంతగా మంత్రి పదవులు మరెవరినీ వరించలేదు. ఆయన రాజకీయ జీవితంలో విశిష్టమైన ఘటనలు కొన్ని. 1967-70లో ఆహార, వ్యవసాయ శాఖ మంత్రిగా హరిత మండలాలను అభివృద్ధి చేసి మొదటిసారి భారతదేశం ఆహార స్వయం ప్రతిపత్తి సాధించే విధంగా చేసి దేశాన్ని కరువు బారి నుండి కాపాడారు. 1970-74లో రక్షణ శాఖ మంత్రిగా పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ను విముక్తి చేసి పాకిస్తాన్ సేనలు బేషరతుగా లొంగిపోయేలా చేశారు. దళితుల హక్కులను రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిస్తే వాటిని చట్టరూపంలో అమలు చేయడానికి జగజ్జీవన్ రామ్ చేసిన కృషి మరపురానిది. దళిత ప్రజలందరూ ఐకమత్యంతో కలిసి విద్యను ఆయుధంగా మలుచుకొని ఆర్థిక స్వావలంబన సాధించటం, ఆత్మగౌరవంతో బతకడానికి కృషి చేయడమే ఆయనకు జాతి సమర్పించే నిజమైన నివాళి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.